ఉన్నదమ్మా ఒక రోజు 2 రోజులు అచ్చి చెర్ల దిగింది లేదు ఇంత కొట్టింది లేదు 17 రోజుల వాటి బాధలు కొట్టుకుని వస్తాను నేను ఆయనతోటి ముచ్చట పెడతాను కానీ ఆయన మనసింది ఒక్క మాట కూడా మాట్లాడతలేదవ్వ అయ్యా రోజాక రోజు కనుక నేను నా దగ్గరికి వస్తాను నాతో మాట్లాడుతున్నాము మీది ఏడి కులము మాది ఏడి కులము మీది రాళ్ళ కులము మా దగ్గర కులము నక్కకు నాయ లోకానికి పోతున్నాయి కదా జాలాలు ఎక్కడా కోనేరు ఎక్కడా పందిరు ఎక్కడా పర్వతం ఎక్కడా ఏది ఎక్కడా ఎర్రది ఎక్కడ నాయనా వెళ్ళిపోము రాజా నీవే రాజా నాతోని మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి రాజా ఏమి ఎక్కడ ఎర్రది ఎక్కడ నక్కకు నాగలో కానీ ఉన్న తేడున్నది నీకు నాకు నువ్వు రాదు నేను ఎరకలు నువ్వు అని బాధపడతాను అవునయ్యా అందుకే మనస్ఫూర్తిగా ఈ 15 రోజులు నీ వెంట తిరిగినా కానీ నువ్వు నాతో మనసు వచ్చి మాట్లాడతాను అవును కదా యశోద మరి అటువంటి నేను రాదు నువ్వు అంటాను నన్ను పోతే మాత్రం నా పాలు వెళ్తాయా నేను నువ్వు ఎరకలు దాని భయపెట్టుకుని నిన్ను పోతే నెత్తులు వెళ్తుందా అటువంటి మాత్రం ఆడిది ఓకులం మొగది ఓకులం నువ్వు బాధపడేది లేదు అటువంటి మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమించిన నువ్వు నన్ను వద్దు అని అంటివా నన్ను దూరం పెడితివా ఇక దూరం పెట్టి దూరం పెడితే కాదు బామా నన్ను కాదంటివి లేదంటివి ఇప్పుడే వెళ్ళిపోయి ఇప్పుడే వెళ్ళిపోయి మాత్రం మరి ఇప్పుడే నేను కనుక నేను మనసుకు నచ్చిన ఆడు దక్కనప్పుడు నా ప్రాణం ఎందుకన్నాడే రామో రామ రామ ప్రాణం తీసుకుంటానన్నాడు అటువంటి కనుక నేను మానికేంద్ర మారాదు ఇలా కాలు ఖచ్చితంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను నీ కళ్ళ ముందే మాత్రం అనగా గదే సిద్ధు చేతుకు ఉరి పెట్టుకొని ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటున్నాను అయ్యో ముందుకు కూడా అడుగులేసనే రామో రామ రామ అప్పుడు అనుకున్నది కా బిడ్డ కనుక యశోదరా అని అనరే నా కారణంగా పిల్లగానే ప్రాణం తీసుకుంటే మరి ఏనాడు కనుకనేవి వాళ్ళ తల్లి రత్నవ్వ తండ్రి రత్నశీల మారాదు కన్న కడుపు గండి పోదు అనుకున్నది నా కారణంగా పిల్లగానే ప్రాణం ఎందుకు పోవాలి అందుకొరకే అందరూ తరడారా ఇష్టపడ్డ వాళ్ళను పెళ్లి చేసుకోవాలి సుఖపడాలి మనం ఇష్టపడి వాళ్ళని చేసుకుంటే కష్టం తప్పదే అమ్మా అని ముందుకు 3 అడుగులు వేసి రాదు పోతుంటే ఇట్లా లెక్క కూడా అందుకున్నది రమో రమ రమ నేను ప్రాణం తీసుకున్నా అంటే ఇది వద్దు అని అర్థం జరిగిందంటే ఏదో ప్రేమ మొదలైంది అనుకోని వచ్చి తీసుకొని ముద్ర మీద చేసి దగ్గరికి తీసుకున్నాడమ్మా సాధి కనుక నేను ఏనాడు ఇంట్లో దగ్గర తీసుకొని హత్తుకున్నాడో వాళ్ళు 2 వయసు వాళ్ళే కాబట్టి అటువంటి కనుక నేను కావేరమ్మ గట్ట మీద భార్య భరతోలే అలా కలిసి కాపురమే రామ రామ కాపురము ఎత్తారే రామ రామ కలిసి కాపురము రామ రామ కాపురము ఎత్తారే రామ రామ కలిసి వెళ్ళి కాపురం ఎత్తాడే అటువంటి మాత్రం అనగా భగవంతుడు కళ్ళ చూసిండు పెళ్లి కాకముందే కనుక నేను ఆమెకు సంతానం ఒడి కట్టేందు వాళ్ళు మాట్లాడుకోబట్టి ఆనాడికి 4 నెలలు అవుతుంది 4 నెలల వరకు 3 నెలల గర్భవతిని మాత్రం అనగా తెలుసుకున్నది ఇదివరకు కన్నది కాదు కానీ పెంచింది కాదు 4 దిక్కుల పోయి చూసింది కాకపోయే 3 నెలల గర్భవతిని అని తెలుసుకున్నది కాదు చిన్నవై కట్ట మీద కూర్చున్నది చిన్నవై
కూర్చున్నప్పుడు వీళ్ళు ఒకరిని చూసుకుంది మాత్రం గడిచేసేపు ఉంటలేదు. అటువంటి ముద్దెల్లో మాట్లాడుకుంటే పెట్టుకునే ముచ్చట్లు ఉడతలేవు. అంత ప్రేమించుకొని అంత ప్రేమ పెంచుకొని మాత్రం వీళ్ళున్నారా? ఆనాడి 3 నెలల గర్భవతిని తెలుసుకుని కట్ట మీద చిన్న వైపు కూర్చున్నప్పుడు అటువంటి మాణిక్యేంద్ర మరి దబా 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 కట్ట మీదకి వచ్చాడు. కట్ట మీదకి వచ్చే చిన్న వైపు ఉన్నది. బామా యశోదరాని నిన్ను ఎవరు కొట్టిండ్రే బామా, బామా ఎవరు నిన్ను కొట్టినారు, ఎవరు నిన్ను కొట్టినారు, ఎవరు నిన్ను కొట్టినారు. చిట్టుల పేరు నాకు నాకైనా చెప్పవమ్మా, చిట్టుల పేరు నాకు అయ్యా ఎవరెందుకు పడతారే రాజా, అయ్యా నేను ఎవరిని ఏమనేపటిగా నన్నెందుకు పడతారు? నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి, ఎందుకు చిన్న అందరితోటి కలిసిమెలిసి ఉండురా, లేకపోతే నీ ఒళ్ళు నీకేమన్ను అన్నారు పెద్దలు. పుణ్యకొక్క గుణము సింహకొక్క రుచి గుణం ఎరిగి తిరగరా గువ్వ చెన్న అన్నారు వెనకటి వాళ్ళు. ఎందుకు ఒక చిన్న ఓలేదు నేను ఇప్పుడు ఒక్క జీవి మనసుని కాదు 2 జీవనాల మనసుని. నేను 5 గడిల గర్భవతిని. శభాష్, ఎంత చక్కని మాట మాట్లాడినవే. అంతని చల్లని మాట మాత్రం నవ్వుకుంటా సంబరంగా సంతోషంగా ఉరికొచ్చి నా ఎద మీద తలబెట్టి చెప్పవలసిన మాట. అటువంటి మాట కనుకనేమి ఇంత ముఖం చేసుకుని ఎవరో పుట్టినట్టు ఎవరో తిట్టినట్టు కట్ట మీద మూల కూర్చుండి మాత్రం చిన్నపోయి ఉన్నావు. నువ్వు తండ్రి అవుతాను, నేను తండ్రిని అవుతాన్నా. ఇంతకన్నా ఆనందమైన ముచ్చట ఇంకేముంటది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అయ్యా నువ్వు మగబాయి కాని నేను ఆడదాన్ని అయ్యా. ముళ్ళ చాకు మీద పడ్డ ఆకచ్చి ముళ్ళు మీద పడ్డ జరిగే ప్రమాదం ఆకుకు. కుమ్మరింటి కుండ సాత్రం ఆడదాని బ్రతుకు. కుండ మంచుకున్నంతసేపు కుండ లోపల పాలు పోసుకుంటాం, నీళ్లు పోసుకుంటాం, కూరాడకుండా నీరాడకుండా సచ్చినాకుండా బ్రతికినాకుండా. అదే కుండ పలిగిపోయినా తొరిగిపోయినా మురిగిపోయినా తీసుకుపోయి పెంట బొంద పాలు చేస్తాం. గాలాంటి బ్రతుకు ఆడదాన్ని. అయ్యా నా కాళ్ళకు మధ్యలో లేవు, నా మెడ లోపల పుస్తలు లేవు, ఇప్పుడు నేను గర్భవతినైనా అని మీ తల్లి రత్నమ్మకు తెలిసేదంటే ఉన్న ఇంటి పిల్లలు తీసుకొచ్చి నీకు కళ్యాణం చేస్తుంది. నువ్వు సుఖ సంతోషాలతో నువ్వు ఆనందంగా జీవనం కొనసాగిస్తావు. నేను కులాన ఎరకదా, నేను ఏ ముఖం పెట్టుకున్నాను అమ్మాయి దగ్గరికి పోవాలే. అమ్మాయి దగ్గరికి పోయి అవ్వా నా బతుకు కింద జరిగిందని ఎట్లా చెప్పుకోవాలి? అందుకొరకే అధ్వాన పడి లోపల వదిలిపెట్టి పోతే రేపటి కాలం నా గర్భాన కొడుకు బిడ్డు పుట్టి వాళ్ళు పెరిగి పెద్ద పెరిగి అమ్మా ఒక్కదానివే కనబడతాను. నన్ను కన్న తండ్రి ఏడంటే అప్పుడు ఎవరి మీద ఏదెత్తి చూపాలి, ఎవరి మీద బదనాం మోపాలి. అందుకొరకే ఇవాళ నన్ను తీసుకొని శివసేన నగరం వెళ్ళిపోయి నీ తల్లిదండ్రులు ఒప్పించి మెప్పించి నా మెడ లోపల 3 ముళ్ళు వెయ్యాలని అయ్యా. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం మన ఇద్దరం కలిసినంత తొందరగా పెళ్లి అంటే కాదు. ఎందుకు కాదంటే మన ఇద్దరు మనస్తత్వాలు కలిసి ఇద్దరు మనసులో ఉంటే సరిపోయింది. మరి పెళ్లి అంటే నీ తరపున నీ తల్లిదండ్రులు ఉండాలి, నీ చుట్టాల బంధువులు ఉండాలి. మరి నా తరపున నా తల్లిదండ్రులు ఉండాలి, చుట్టాల బంధువులు ఉండాలి. 10 మందిని చేసుకున్నప్పుడు పెళ్లి అవుతుంది. ఒంటరిగా మాత్రం చేసుకో అంటే ఏమని చేసుకోవాలని కాగరమ్మ కట్ట మీద. ఇప్పుడు ఈ ముచ్చట మాత్రం చెప్పినావు కాబట్టి ఇవాళ ఇంటికి పోతా. ఇంటికి పోయి నా తల్లి రత్నమ్మ నా తల్లి రత్నశీల మహారాజ్ తోటి మరి పెళ్లి చేసుకుంటే బాబు నేను ఇట్లా పలాని ఎరుకల పిల్ల యశోరాన్ని అని నేను అంటా. వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా. అంటే ఒప్పుకోకపోతే అడవి కాసిన వెన్నెల సందం నా బతుకు ఎత్తవా అయ్యా. కుక్కని ప్రేమిస్తారని ఎత్తవా, వనవెలిసిన కోతిని ఎత్తవా, ఏడిన పిల్లి కూరని ఎత్తవా అయ్యా. ఒక వాళ్ళ ఉద్యోగిద్దనా తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. మీరింత దేశుంటారు కాబట్టి మనం ఉంటారు, మేమే ఎత్తాము. మీరు ఇంత దేశుంటారు కాబట్టి మనం ఉంటారు, మేమేయాలి. నాది మాట పూర్తి కానే కాకపోయా కదా పట్ట 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 10 మాటలు ఇచ్చిపెడుతుంది. ఆడలో కోపం వచ్చిందంటే ఇదేం చేస్తా? నా ప్యానేడవాయే, నా సీనేడవాయే, నా ముద్దలు మందేడవాయే.
బాయిల పడతా కానీ నువ్వు అంటాను మరి అటువంటి మాత్రం అనగా కుక్కలు చెప్పిన ఇస్తాను సార్ చేస్తాను అంటాను. నేను పూర్తిగా మాట్లాడినా మా తల్లి తండ్రి ఒప్పుకుంటే చేసుకుంటా, ఒప్పుకోకుండా చేసుకుంటా, ఒప్పుకోకుండా చేసుకుంటా. నువ్వు భయపడతాను మరి అటువంటి మాత్రం అనగా అటువంటి మాత్రం నీకు మనసు పూర్తిగా నిండుతలేదు కాబట్టి ఇవాళ నువ్వు రేపో ఎల్లుండో ఇంకా వారం రోజులకు ముహూర్తం పెట్టించి నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అంతవరకు దాకా నువ్వు గర్భవతి కాబట్టి నీకు ఎట్లైనా భయమే అవుతుంది కాబట్టి నీకు నమ్మకం కలిగి పని చేస్తారమ్మని చెప్పి ఆ కట్ట పొడుగుతో సిద్ధ చెట్టు, మరి కట్ట పొడుగుతో ఇంత చెట్లు, నడికట్ట మీద సిద్ధ చెట్టు, సిద్ధ చెట్టు కింద మాత్రమే కట్టమైసమ్మ గుడి, సింత చెట్టు బేటికైనా అటువంటి సిద్ధ చెట్టు కాడ మాత్రం మరి పచ్చాకు చూసిండు. మరి అటువంటి పచ్చాకు సింతాకు చూసి కనుక మైసమ్మ మీద పోసుకుంటా ప్రమాణం చేయవచ్చరమ్మా. బామ ఈ యొక్క జన్మలో బాల నువ్వే నాకు భార్యమ్మా. ఈ జన్మలో నువ్వే నాకు భార్య, నీకు భర్తనని మైసమ్మ మీద పచ్చాకు కొని ప్రమాణం చేసిండు. సంబరపడ్డది, సంతోషపడ్డది యశోదరాని. వారమైన మంచిది, నెలైన మంచిది పెళ్లి చేసుకుంటా నమ్మకం కలిగిందా? ఈయన సంగతి ఇట్లుండదు. వీళ్ళు ఇట్లా మాట్లాడుకోవాలి, ఇట్లా ప్రమాణం చేసుకుంటా అంటే ఎవరు చూసారు? ఈయన సోపద్దారులు ఈతకొచ్చిన బాబతులు 10 మంది చూసారు. అబ్బ కొడుకో ఈయన పెళ్లి అంటాడు, ఆమె గర్భం అంటాను. వీళ్ళంతా మంచిగానే ఉన్నది. కానీ ఈ ముచ్చట కట్ట మీద ముచ్చట రేపు ఊళ్ళో పడుతుంది. ఊళ్ళో ముచ్చట పోయి రత్నవ శివలో పడుతుంది. రత్నవ పాపకారం ఉండాలి. అది ఏం చెప్తుందంటే నా కొడుకు మంచోడే కానీ సోమతారు ఎవడి చెడిపోయిన ఉంటుంది. అది లేనిపోయి నిందలు పెడుతుంది. అవసరం మనకు ఈ ముచ్చట కనుక నేను రత్నవ శివలో మనమే వేద్దాం అన్నదే 10 మంది సోపత్రాలు ఆ రత్నవ బేటికి నీ కొడుకు ఎటు పోయిండవా? నా కొడుకు కాలేజీకి వేయండు. కాలేజీకా? రోజు పోతాడు బిడ్డ. తెల్లారు లేచిన తయారైతే వెళ్తాడు. మరి కావేరమ్మ కట్ట మీద చేస్తాను కాలేజీ నీ కొడుకు. కావేరమ్మ కట్ట మీద అదే అక్కడ అనుకోలేసిన కదా మరి కాలేజీ లేలే ఇక్కడనే చేస్తాను. కావేరమ్మ కట్ట కొత్త కాలేజీ పెట్టిరు. బీటెక్ బీటెక్ అంటే నాకు అర్థమవుతలేదు. పొలం ఉన్నది, 10 ఎకరాలు ఉంటున్నది. కోడిపేట ఎన్ని రోజులు తెప్పిస్తాను? ఆట నేను 3 లారీలు తెప్పిస్తాను. 3 లారీలు తెప్పిస్తాను. ఈ గంటలు తెప్పించిన అవసరం లేదు. ఎందుకు ఇక మీకు అందులేరు అంటే నాకు మీకు అర్థమైతే ఫ్రీ వస్తాను ఎరువు నుంచి ఎల్లిగడ్డ పెట్టి నీ ఉల్లిగడ్డ ఊరినట్టుంది. ఇక దగ్గర ఇక అటువంటివి కానీ మీ కోడలు వస్తాను. కోడలు అంటే కోళ్ళు ఇవ్వరు. కొడుకు నేను వరకు కోడలు కాదు, ఒక్క కోడలే వస్తలేదు. అవసరం అంటే మనం పట్టుకొని వస్తుంది. అంటే ఏంటి మీరు అనే అర్థమైతలేదు. ఎకరంల పొల్ల మీ కొడుకు ఇదే కాలేజ్ చేస్తారు. ఎరగలో పొలాన్ని కొడుకున్నాడు మీ కొడుకు అన్నారు. కొడుకు ఇంత పని చేసిందా? నా కొడుకుని ఏమన్నా ఇంటినా నా కొడుకు మందో మాకో అంటాడు. నా కన్న కడుపు కంటి పోతుంది. ఎరకల పోరి ప్రాణం తీపిస్తే నా కొడుకు నా మాట ఇంటి అనుకున్నది. పాపకారి రత్నవ్వా కడుపుల వాడకు వత్తరం ఉన్నది.
బతికెళ్ళు. ఇప్పుడే షేర్ గుడామా పెట్టుకొని అరే షీక్ మహమ్మద్ ఓ సౌందర్య, ఓ సౌందర్య. అరే షీక్ మహమ్మద్ అరే ఏం దిగాలని కాదురా షేక్ షేక్ మహమ్మద్ అరే ఐదారు మీకుడు ఐదారు పేక్ ఐదారు పేకుడు కాదు ఏం కావాలి ఏమి లేదు, ఆ కావేరమ్మ కట్ట మీదకి ఎరుకులో పోయి యశోదాన్ని వస్తాడా ఆ పూరి ప్రాణం ఇచ్చేది ఉంటే నీకు 50,000 ఇస్తా కొడక. అరే 50,000కు నేను ప్రాణం తీయా. ఎంత కావాలరా? అరే నాది ₹1,00,000 అయితే ఒక మనిషి ప్రాణం తీస్తా. ₹1,00,000 ఇష్టం నీకు ఇచ్చదాన్ని కాదు, నేను దొరసానిరా. అరే నువ్వు దొరసానివి. అరే ₹1,00,000 ఇవ్వవు. ₹1,00,000 ఇవ్వకపోతే 50,000 ఇస్తావు. అరే 50,000 ఇస్తే నీది ప్రాణం తీస్తా. నా ప్రాణం ఇస్తే అది మీరంటే ₹1,00,000 ఇస్తా. ఎరుకల పోరి బాగా ఇచ్చా పోరి అని ఆ పైసలు మాత్రం ₹1,00,000 ఇచ్చి ఆ పుల్ల పాలు తీపోరు అన్నప్పుడు 7 గట్టిగా వాళ్ళు అటువంటి మాత్రం అనగా వాళ్ళ పగ్గాలు చేద పట్టుకోని పడిగాలు చేద పట్టుకోని ఆ ఒక వేరమ్మ కట్టనేమో కట్ట వేడి జారుడు తాడు తోటి బెత్తడి మీద కడతాను రెక్కకు జారుడు తాడు తోటి బెత్తడి మీద కట్టారు. ఆ బెత్తడి మీద కట్టినటువంటి మాత్రం కట్టుకోలు మాట అన్నారు. ఇది దీంతోటి మాటలు ఏంటి, దీంతోటి లెక్కిందని కట్ట మీది బిడ్డలు మాత్రం గుర్ర గుంజుకొని పోతున్నారమ్మా. బండ మీద తీసుకొచ్చి బండ మీద కూర్చుండబెట్టి ఆ బండ మీద మాత్రం యశోదాన్ని కూర్చుండబెట్టి ఏమిటే యశోద ఎరకల పోరి సెలవు అటువంటి మాత్రం అనగా నీ ప్రాణం తీస్తాను తలుసుకుంటే ఎవరన్నా తలుసుకోవే. అయ్యా తలుసుకుంటే ఎవరినైనా తలుసుకోమంటే అట్లా కాదే ఎరకలి కులంలో పుట్టినవు. పుట్టి మాత్రం అనగా నీ కొంచెం అందంగా పుట్టినావా భగవంతుడు నీకు రూపం మంచిగా ఇచ్చాడు. రూపానికి తగ్గట్టు చీరలు కావాలి, రూపానికి అందానికి తగ్గట్టు నగలు కావాలి, అందానికి తగ్గట్టు మాత్రం అనగా అన్ని రకాల సొమ్ములు కావాలని చెప్పి నీ అందముతోటి నీ మాటల మత్తుతోటి రాజు అటువంటి మాత్రం రత్నవ కొడుకు మాణిక్యేంద్ర మహారాజును నీ చుట్టూ దింపుకున్నావే, ఆయన నీ వలలో పడేసుకున్నావే. అట్టుకనే అనుకున్నావా ఇప్పుడు నీ ప్రాణం తీస్తాను ఏం చేస్తావో చెయ్య ఎవరు అర్థం మాత్రం చూస్తాం. అయ్య కటికి రారా అతని రాజ్యానికి ఆశపడలేదు, దేశానికి ఆశపడలేదు. కావలసుకొని కావేరమ్మ కట్ట వీధికి వచ్చిండు రాజు మాణిక్యేంద్ర మహారాజు. నన్ను వెనక నీవు పొంకిచ్చి బోర్లేసి ప్రేమను అడగొట్టిండు రాజు. వద్దయ్యా మీది రాజుల కులం మదరికల కులం మీకు మాకు పొంతన కాదంటే నన్ను పోతే పాలు వెళ్తాయా, నిన్ను పోతే రక్తం వెళ్తుందా అన్నాడు రాజు. ఆడిదాన్ని లొంగ తీసుకుంటానికి మొగోడు 100 అబద్ధాలు మాట్లాడతాడు. నువ్వు తెలివికల్లా ఆడిదాను అని ఎట్లా లొంగిపోయినావే. అయ్యా నా బతుకు పాడుగాను బతుకు మీద మన్ను అయ్యా. ఇక నేను భూమి మీద బతికినంత ఫలితం లేదు. నా పేగులు వేసి పెంట మీద ఎయ్యకుండ్రి నాయన. ఇప్పుడు నేను నా అవ్వను తలుసుకుంటే నా అయ్యను తలుసుకుంటే నిరుపేద వాళ్ళు వచ్చి ఆ రత్నవ మీద 10 రూపాయల జమనాతి ఇచ్చి పంచాయతీ వేసి నన్ను తీసుకుపోయి శివసేన నగరం లోపల రత్నవ ఇంట తోలి వస్తారా. రామ కోదండ రాముడా రామ ఓ రామ ఏడుగురు కటిక రామ ఓ రామ ఏడు ఖడ్గాలు చేదవంటను రామ ఓ రామ ఖడ్గాలు వీధి లేవనెత్తిండ్రు. ఆగో ఒక్క ఏపున కనుక నేను శిరవు తెగిపోవాలని చెప్పి కత్తులు మీది లేవట్టినప్పుడు ఆగో ప్రతిభతరాలు పరమాత్ముడు దాసోమై తిరుగుతాడట. అడ్డమైన దానికి చెట్ట దయ్యం కూడా కలవడదట కాదు.
భగవంతుని చూపున్నది బ్రహ్మదేవుని శంకరుడు మాస్తం చూపెట్టినప్పుడు 7 ఖడ్గాలు మాయమాయన రాము రామ పిల్లు చేతులున్నాయి రాము రామ రామ 7 బిడ్డలుగా వాళ్ళు చిన్నుడైపోయినట్టు బిడ్డో ఎంతో మంది ప్రాణం తీసినాం ఈ బండ మీద ఇట్లా కత్తులు ఎప్పుడు మాయం కాలేదు అంటే ఉత్త పిల్ల మా చేతులున్నాయి బిడ్డ నీ ప్రాణం తీస్తే పాపం పడిపోతాము ఒక జీవి మనిషి కాదు 2 జీవన మనిషివి అటువంటి కానీ ఎవరికైనా ఎంత మంచోళ్ళకైనా ఓసారి ఆచారం కమ్మైనప్పుడు తల దించుకొని బతికే టైం వస్తుంది అప్పుడు కనుక తల దించుకొని బతకాలి కొన్ని రోజులు మంచి కడిగలు వచ్చేదాకా 2 జీవన మనిషి బిడ్డ నువ్వు ఊళ్ళకు రాకు ఊళ్ళకి వస్తే మేము కాకపోతే ఇంకా మా మీద తీసుకొచ్చి నీ ప్రాణం తీసుకుంటుంది రత్నవ్వ బిడ్డ బతుకుంటే బస్సా కూర తిని బతకచ్చు కాలు వెళ్ళబోయచ్చు నువ్వు అడిగితో పట్టుకొని ఏదన్నా ఊరిపో ఏదన్నా పల్లెవో వారానికి ఒక అంగడు ఉంటుంది ఒక జాతర ఉంటుంది ఏదన్నా బతుకు బిడ్డ అన్నారు ఆ బిడ్డను అడిగి విడిచిపెట్టి ఈ ఎడగూరు కడిగ వాళ్ళు రాము రామ రత్నవ్వ బయటికి వచ్చే రాము రామ పోయి పాలన చేసినాము పైగా మాకు ఏమన్నా పైసలు పట్టుకున్నారు చేతులు దొరుకుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు కట్టినారు ఇక అడవి లోపల మాత్రం అనగా ఆ కనకలమ్మ బండగాడ కలకల కన్నీరు తీసుకుంటే ఏ తోమను పోవాలి ఏ దారిన పోవాలని ఆమె ప్రయాణం అయిపోతుందా ఇక ఆమె సంగతి అక్కడ ఉండగా మాణిక్యేంద్ర మహారాజు నా యశోదను చూడాలన్నాడు తెల్లవారంగా చేసిండురా అయ్యో కావేరమ్మ కట్ట మీద కట్టుకున్నాడే అమ్మా వచ్చి 1 గడియ 2 గడియలు పొద్దు మాపడదాల్లా దాకా చూసినా గాని ఏ పక్క చూసినా ఏ తొవ్వన చూసినా ఎంత చూసినా గాని యశోద రాగపాయే ఎంత చూసినా గాని అయ్యో మామరావే యశోద నువ్వేరా ఉన్నవమ్మా మామరావే యశోద బామో మరి నీ కనుక నేను కాళ్ళే గుంజనా కడుపుని వచ్చినా మరి ఇంటికాడ ఇట్లా ఉన్నవా పా ఉల్లల్సి అని అటువంటి ఎరుకలు కూడా వచ్చిండు మాణిక్యేంద్ర మహారాజు అయ్యా ఎరుకలు అయ్యా మీ బిడ్డలు ఏంటంటే ఓ అయ్యా పంతులు ఇంటికి వచ్చినాయి కానీ మా బిడ్డ రాలేదని వాళ్ళు కలకల కన్నీరు ఇస్తారు ఇది పెద్ద మనసు ఏ మనిషి అయినా కానీ ఏదన్నా ఆదివారం జరిగినప్పుడు 2 తీరులు ఆలోచిస్తాడు ఎడమ కుడికి ఆలోచిస్తాడు కీడెంచి మేలెంచుతాడు అప్పుడు అనుకుంటాడు మాణిక్యేంద్ర మహారాజు నేను పెళ్లి తర్వాత వేసుకుంటున్నందుకు నాకన్నా అందగాడేవనా దీనికి ఎదురైతే వానెంబడి వేయిందా లేకపోతే వాడు పెళ్లి చేసుకుంటున్నంటే ఇంకెవరెంబడేమని వేయిందా ఒకవేళ కనుక నేను జీవితం మీద విరక్తి ఉట్టి ఏమన్నా ఉరి పెట్టుకొని చచ్చిపోయిందా నేను పెళ్లి చేసుకున్నా వచ్చిండు అడవి మార్గం పట్టిండు మాణిక్యేంద్ర మహారాజు ఆయన సంగతి అట్లున్నదా అడవి లోపల మాత్రం అనగా ఆ తల్లి కలకల కన్నీరు తీసుకుంటా ఏ తొవ్వ దొరుకుతుంది ఆ తొవ్వెంబడి పోతాంది ఆ తల్లికి మాత్రం అడవి తొవ్వ చూడబోతే అర్థంలో కనిపిస్తాంది ఊరి తొవ్వ కనబడతలేదే మరి నెలలు గడిచిపోతాంటే గర్భం పెరుగుతాంది అడుగు తీసి అడుగు పెడదామంటే ఆయసమైతాంది తల్లికి ఆ తల్లి వచ్చే తొవ్వ లోపల తల్లి వచ్చే తోమ లోపల కనుకనేమి అటువంటి మాత్రం అనగా అగ్రపురి పట్నం ఉన్నది 9 ఏళ్ళు దూరతాయి దానిగా తల్లికి మినమిన కాళ్ళాసి మిక్టమాయ గర్భము అడుగు తీసి అడుగు పెడదామంటే ఆయాసం అవుతాంది కడుపులకు సరిగా అన్నం లేదు కళ్ళకు చీకటి వచ్చింది ఆ తల్లి వచ్చే ఆ ఊరి లోపల కనుకనేమి బ్రాహ్మణుల ఇంటి ముందు ఓ దేవుడా బ్రాహ్మణుల ఇంటి ముందు ఓ దేవుడా అట్టాము పడ్డదమ్మా గాబిడ్డో కళ్ళకు చీకటి వచ్చింది బ్రాహ్మణుల ఇంటి ముందు అడ్డం పడ్డాక ఆ ఇంటి లోపల ఉన్నారు బ్రాహ్మణి శేషయ్య
భార్య శేషయ్య భార్య బ్రాహ్మణి శేషమ్మ వాళ్ళు భార్య భర్తలు మాత్రం 70 ఏళ్ళకు ఉన్నారు. వాళ్ళ కొడుకులు లేరు, బిడ్డలు లేరు. వాళ్ళ భార్య భర్తలు మాత్రం అనగా ఈ బిడ్డను కళ్ళ చూసిండ్రు. అయ్యో భగవంత, ఈ బిడ్డ కనుకనే ఏం ఆపదచ్చనో, గర్భవతి 2 గర్భవతి బయటికి వెళ్ళిందంటే అత్త పోరున్నదా, మామ పోరున్నదా, భర్త ఎల్లగొట్టినా, లేకపోతే కనుక అమ్మగారికి ఇట్లా ఏమన్నా తప్పు చేసి అమ్మగారు బయటికి వెళ్ళగొట్టినా, ఇప్పుడు ఈ బిడ్డను మనం అడిగేది ఉంటే ఈమె బాగుండే బయటికి వచ్చే మనం ఇప్పుడు కూర్చి అడిగినట్టు అయ్యేదుంటే తాగిన ఏలు పోట్లై రాగినట్టు బాధ లోపల ఉన్న మనిషికి ప్రశ్నలు వేయద్దు అనుకున్నాడు బ్రాహ్మణి శేషయ్య. ఇక అయ్యో బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ, ఇట్ల కన్నా రావమ్మ నా బిడ్డ, మాకు కొడుకులు లేరు బిడ్డ, మేము అన్న పిల్లలు లేరు, మేము ఏ జన్మ లోపల భార్య భర్తనము ఏ పాపం చేసినామో, తినే ఇత్తారులు గుంజేసినామో, తాగే బావుల మన్నే పోసినామో, పెరిగే పిల్లలు నెత్తే కొట్టినామో, నడిచే తోల కంపెనీ ఆడినామో, అట్లా కాకుండా గోవులు తినే పశువులు తినే గడ్డములు ఇట్లా కాలబెట్టచ్చు సాటుమారు సాటుమాడు ముచ్చట్లు చెప్పి ఇళ్ళ వాళ్ళు ముచ్చట్లు చెప్పి ఎన్ని సంవత్సరాలు ఎడవాకనమో పేరు జన్మల అటువంటి అనగానే అయ్యేటి పెళ్లిళ్ళు పీటల మీద లగ్గాలు ఎన్నెట్లో కొట్టినామో, మాకు ఈ జన్మ లోపలనే నా బిడ్డో ఆ తల్లి మాత్రం అనగా మంచం వేసి మంచంలో కూర్చుంటూ పెట్టినప్పుడు భగవంతుడు కన్ను తెరిచిండు. శుక్రవారం గానాడే సక్కని గడియల్లా ఇక సక్కని కొడుకుకైనా తల్లి జన్మము ఇచ్చినాడే యశోద, అక్కడి కొడుకు పుట్టిన దేవుడు కొడుకు చూసుకుంటే సంబరం అవుతాను. అయితే కాళ్ళకు మట్టెలు లేవా, మెడకు పుస్తలేదా, ఈ కొడుకులు మాత్రం ఎట్లా కన్నట్టు నేను ఏ రకంగా కన్నట్టు ఇలా ఎంత చక్కదనంగా ఎంత ప్రతిభతంగా కన్నా గాని లంగే అంటది లోకం. రేపు నల్లగా కనిపించిన నీళ్ళని నమ్ముతారు, తెల్లగా కనిపించిన పాలని నమ్ముతారు. మంచి ముచ్చట అయితే ఇంటి పక్క పొట్టను కూడా తెలియదు, చెడు ముచ్చట ఏదంటే ఊరంతా చెప్పినప్పుడు కూడా అయితే ఏం చేయాలి భగవంత, నాకు ఎందుకు ఇచ్చినావు, ఏ దేవుని పూజకు నేను పూజకు వచ్చినా ఎక్కడ అటువంటి పూజ చేసినా వరం పట్టినా నాకు సంతానం ఇచ్చినావా తండ్రి అని చెప్పి కలకల కన్నీరు తెస్తాను. మరి అటువంటి మాత్రం ఎడవసం కంటి శోకం ఏరులైపోతుంది, కుడిక కంటి శోకం కుంభదాని వర్షము కలకల కన్నీరు తెస్తా అంటే మరి అప్పుడు మాత్రం 1 రోజు 2 రోజులు గడిచిపోతే కన్న బిడ్డలే వాళ్ళు జాదుకుంటారు. 21 రోజు నాడు బ్రాహ్మణి శేషయ్య అన్నాడు, బిడ్డ నీ కడుపు లోపల ఎత్తున్నది, ఎందుకంటే మొగోడికి ఎంత దుఃఖం ఉన్నా గానీ ముక్కల సొంత తలకాయ పెట్టుకొని కుదిరిపోతాడు కానీ ఆడిదల లెక్క మొగోడు గొల్లెత్తేడు. బిడ్డ నువ్వు మాత్రం నీ దుఃఖం వెళ్ళిపోవాలి, దుఃఖం వెళ్ళిపోతే మనిషి అలకవైతామని చెప్పి 21 రోజు బట్టి నువ్వు మందలియలే, ఏడ్చకాడికి వేసిన నీ కొడుకుని దాచుకున్నావు, ఇలా పేరు పెడతా అని ఆ బ్రాహ్మణి చేసి పంచాంగం తీసి మాత్రం పంచాంగం లోపల చూస్తే ఆ పిల్లగాడి పేరు శుక్రవారం చక్కని గడిలో పుట్టిండు, పిల్లగాడు మాత్రం కీడికి పుట్టలేదు మేలికే పుట్టిండు, నీకు మంచికే కానీ చెడు కాదు. బిడ్డ నీ కొడుకు పేరు పెడతాను అన్నాడు. ఇక ఈ పిల్లగాని పేరు మహేశ్వర మహారాజ్ అన్నడే అమ్మ మాయమ్మ, మహేశ్వర మహారాజ్ అని పేరు పెట్టినప్పుడు సంతోషపడ్డది. ఆడదానికి 2 మనస్తత్వాలు, మొగోనికి ఒకటే మనస్తత్వం. మరి ఎట్లా అంటే మొగోనికి ఏదైనా ఇది కావాలన్నా కానీ కోరిక మనసు పడ్డది అనుకో, అది ఒకవేళ ఆ పనే కాకపోతే పిచ్చిలేసిన సంతం వాటి తోడు తిరుగుతాడు ఆడికి. అదే ఆడదానికి 2 మనస్తత్వాలు. ఎట్లా అంటే ఆడదానికి పిల్లలు పుట్టినాక మరి అటువంటి తమ పరిస్థానం మీద భర్త కాలం చేసినట్టు అయ్యేది ఉంటే ఈ భర్త మీద ప్రేమలు పిల్లల మీద వేసుకొని కాలం వెళ్ళ ఉంటుంది, పిల్లల పెంపుతాలను చేసుకుంటది ఆడ మనిషి. అదే మరి పరిస్థానం మీద పిల్లలు తెచ్చిపోయినట్టు అయ్యేది ఉంటే మరి భర్త జాలంటే వాంతుడు కాదు. ఆనాడు మాత్రం అనగా ఇక పిల్లగాని మీద ప్రేమ వేసుకొని బతుకుతాను, ఆడికి వచ్చినప్పుడు ఏడుతాను. ఈ సంగతి ఇక్కడ ఉండని అడవి లోపల మాణిక్యేంద్ర రాజురా, అయ్యో